ప్రతి గ్రామం ప్రతి గడపకి ప్రచారం జరుపుతున్నారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి. ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేసిన జనసేన అభ్యర్థిని మాధవి చివరి దశ ప్రచారంలో దూకుడు పెంచారు. ఇంకా ప్రచారానికి కొద్ది రోజులే ఉండడంతో ప్రచారం ముమ్మరం చేశారు. రోజుకు 2 మండలాల్లో సుడిగాలి ప్రచారం చేస్తూ ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నారు. విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లో దూకుడుగా సాగుతున్న జనసేన అభ్యర్థిని ప్రచారంపై స్పెషల్ స్టోరీ. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిని లోకం నాగమాధవి ప్రచారం జోరుగా సాగుతుంది. నామినేషన్ కు ముందు ప్రచారం ప్రారంభించిన లోకం మాధవి ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని మండలాలను కవర్ చేశారు. తొలి విడత ప్రచారం నామినేషన్ కు ముందే పూర్తి చేశారు. తొలి విడత ప్రచారంలో నియోజకవర్గం పరిధిలో నెల్లిమర్ల, భోగాపురం, డెంకాడ, పూసపాటి, రేగ మండలాల్లో ప్రచారం పూర్తి చేశారు. 4 మండలాల్లో శివారు గ్రామాల్లో ప్రచారం ముమ్మరంగా చేశారు. అదేవిధంగా 4 మండలాల్లో ఉన్న పెద్ద గ్రామాల్లో ప్రచారం పూర్తి చేశారు. నామినేషన్ తర్వాత మరో విడతలో ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్న గ్రామాలను ఎంచుకుని జనసేన అభ్యర్థిని ప్రచారాన్ని విడతల వారీగా పూర్తి చేశారు. ఇప్పుడు కేవలం ప్రచారానికి కొద్ది రోజులే ఉండడంతో ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. జనసేన పార్టీకి బలం ఉన్న గ్రామాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రజల్ని, స్థానిక నేతల్ని కలుస్తున్నారు. ప్రచారంలో ప్రణాళికాబద్ధంగా నాగమాధవి దాదాపుగా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రచారం చేశారు. ప్రత్యర్థి పార్టీల బలాబలాలను లెక్క చేయక విజయమే లక్ష్యంగా ప్రచారం జరుపుతున్నారు. దీంతో ప్రధాన ప్రత్యర్థులు జనసేన అభ్యర్థిని ప్రచారం ముందు వెనకపడ్డారనే చెప్పుకోవాలి. నెల్లిమర్ల నియోజకవర్గంలో దూకుడుగా ప్రచారం చేస్తున్న లోకం నాగమాధవి అన్ని వర్గాల మన్ననలు అందుకున్నారు. ప్రచారంలో భాగంగా రోడ్ షోలు జరుపుతున్న జనసేన అభ్యర్థిని మాధవి ప్రసంగాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తన ప్రసంగాలలో ప్రధానంగా స్థానికంగా ఉన్న సమస్యలపై అవగాహనతో మాట్లాడుతూనే నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా సమస్యలు తిష్టవేయడానికి కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా గత పాలకుల హయంలో నియోజకవర్గంలో అభివృద్ధి ఎందుకు కుంటుపడిందో ప్రజలకు అర్థమయ్యేలా వివరించటంలో మాత్రం పూర్తి స్థాయిలో విజయం సాధించారు. అదేవిధంగా జనసేనకు అవకాశమిస్తే నియోజకవర్గంలో ఏం చేస్తారు అనే విషయం చెప్పే ప్రయత్నం చేశారు. ఇక గడప గడపకు ప్రచారం చేస్తున్న సమయంలో జనసేన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. జనసేన అధికారంలోకొస్తే పేదల కోసం ఏం చేయబోతుందో వివరించారు. మహిళలకు, రైతుల కోసం జనసేన ఏ విధమైన ఆలోచన చేసిందో చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా అన్ని వర్గాల వారికి జనసేన మేనిఫెస్టోను మరింత చేరువ చేయడంలో సఫలీకృతమయ్యారు. ప్రధానంగా ప్రత్యర్థులపై విమర్శలతో కాక జనసేన ఎలాంటి మార్పు కోరుకుంటుందో తెలిసేలా ప్రసంగించారు లోకం మాధవి. దీంతో మహిళలు, యువకులు, వృద్ధులని మాధవి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. అన్ని వర్గాల వారు లోకం మాధవి ప్రసంగాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జనసేన నెల్లిమర్ల అభ్యర్థిని ప్రచారం ప్రత్యర్థుల్లో వణుకు పుట్టిస్తుంది. ప్రచారంలో ఆమె చూపిన దూకుడు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల్ని ఆశ్చర్యానికి గురిచేశాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజకీయాలు కొత్త అయినా పరిణితి చెందిన రాజకీయ నాయకురాలిగా వ్యవహరించారు లోకం మాధవి. ప్రధానంగా అతి తక్కువ సమయంలో నియోజకవర్గంలో అన్ని మండలాలను ఆమె చుట్టుముట్టిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అసలే ప్రచారానికి అతి తక్కువ సమయం చిక్కింది. అయినప్పటికీ నియోజకవర్గంలో 2 దఫాలు ప్రచారాన్ని పూర్తి చేసుకుని 3వ దఫా ప్రచారంను ఆమె నిర్వహిస్తున్న తీరుపై అంతా చర్చించుకుంటున్నారు. ప్రధాన ప్రత్యర్థులు బలాబలాలను లెక్క చేయక దూకుడుగా లోకం మాధవి చేసిన ప్రచారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది నెల్లిమర్లగా మారింది. మొత్తం మీద గెలిపే లక్ష్యంగా జనసేన నెల్లిమర్ల అభ్యర్థిని లోకం నాగమాధవి ప్రచారం జరిపారు. అంతేకాదు ప్రచారంలో తన ప్రసంగాలతో అన్ని వర్గాల వారికి మరింత చేరువయ్యారు. ఇంకా ప్రచారానికి కొద్ది రోజులే ఉన్న క్రమంలో లోకం నాగమాధవి ప్రచారంపై అందరిలో మరింత ఆసక్తి నెలకొంది. ప్రధాన ప్రత్యర్థుల్లో టెన్షన్ నెలకొందనే చెప్పాలి. For more updates, please subscribe 99 TV Telugu.